వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము, మా ప్రేక్షకులను ఆశీర్వదించము. మీ కృపలో మమ్మను వర్ధిల్ల చేయము. ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడుటకు, రక్షణ పొందిన వ్యక్తి మీ సారూప్యానికి మార్చబడుటకు సహాయం ఇవ్వండి. మమ్మలను మీకు సమర్పించుకుంటూ యేసు నామమును వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు తిమోతి భక్తునికి వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 3వ వచనం నుండి వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. ఆనర్ విడోస్ హూ ఆర్ ట్రూలీ విడోస్. Honor widows who are truly widows. ట్రూలీ విడోస్ ఏంటండి? నిజంగా విధవరాళ్ళు ఏంటి? నిజముగా విధవరాలు ఏమిటి? విధవరాలు, విడో, ఈ పదం ఒక్కసారి ఇండియన్ కల్చర్లో, ఇండియన్ సంస్కృతిలో నెగ్లెక్టెడ్, నిర్లక్ష్యపరచబడే పదం. నోబడీ లైక్స్ దట్ వర్డ్. బైబిల్ చాలా శ్రేష్ఠ గ్రంథం. ఆనర్ ద విడోస్. సన్మానింపము అన్నప్పుడు ఆనర్ అనే పదం గౌరవించము, అవమానపరచవద్దు. ఇవాళ ఇండియన్ ట్రెడిషన్లో విధవరాలు అనగానే చులకన భావన, నష్టజాతకురాలు, ఆవిడ ముఖం చూడకూడదు, పొద్దున్నే విధవరాలు ఎదురు రాకూడదు, బయటికి వెళ్తున్నప్పుడు విధవరాలు కనపడకూడదు. అంటే సౌభాగ్యం పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు. ఇట్లా మన ట్రెడిషనల్గా, సాంప్రదాయపరంగా, మనం సంస్కృతి పరంగా ఒక రాంగ్ ఐడియా, ఒక చెడ్డ అభిప్రాయం ఏర్పరచుకున్నాము. బైబిల్ గ్రంథం వెలుగును అనుగ్రహించిన గ్రంథం. రెస్పెక్ట్ ద హ్యూమన్ లైఫ్, డిగ్నిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. వికలాంగులు లేకపోతే దివ్యాంగులు అని పిలుస్తున్నాం ఇప్పుడు. ఇలా భర్త చనిపోయిన వారు, లేకపోతే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథలు. ఇవాళ సమాజంలో ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక ఇబ్బందితో సతమతం అవుతున్నటువంటి వివిధ రకాల మనుషులు ఉన్నారు. వాళ్ళ యొక్క డిగ్నిటీ, మాన్యత, వాళ్ళ యొక్క రెస్పెక్ట్, గౌరవం ఎంతవరకు సమాజంలో మనం కాపాడుతున్నాము? చూడండి, కొన్ని పదాలు ప్రభుత్వం రద్దు చేసింది. ఎవరు మరొకరిని కించపరిచేటట్లు
ఏ పదం వినియోగించకూడదని ఒక చట్టం తీసుకొచ్చింది. డిజేబుల్డ్ పీపుల్, మెంటల్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ నిర్లక్ష్యపరచబడకూడదు, అవమానపరచబడకూడదు, హేళన చేయబడకూడదు. పేరు బట్టి కానీ, జాతి బట్టి కానీ, పరిస్థితి బట్టి కానీ, దేని బట్టి కానీ ఎవడు మరొకడిని హేళన చేయకూడదు, ఆనర్ చేయాలి. వ్యతిరేక పదం హేళన, ఆనర్, గౌరవం రెండు వ్యతిరేక పదాలు. బైబిల్ చెబుతోంది గౌరవించండి, సన్మానించండి అన్నప్పుడు గౌరవించండి. ఆనర్ దెమ్, డోంట్ నెగ్లెక్ట్ దెమ్. కనుక మనం బైబిల్కి మన సంస్కృతికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. బైబిల్ గివ్స్ ద లైట్. మన ఆచారాలు మనకు చీకటినిస్తే బైబిల్ మనకు వెలుగునిస్తుంది. పెండ్లిళ్ళలో విధవరాండ్రను వెనక్కి ఉంచుతారు. శుభకార్యాలు విధవరాండ్ర చేయకూడదు, గృహప్రవేశాలు విధవరాండ్రతో చేయకూడదు. భర్త లేడు గనుక, నష్టజాతకురాలు గనుక ఇట్లా మాట్లాడుతున్నారు. బైబిల్ చెప్తుంది రెస్పెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ద విడోస్. బైబిల్ గ్రంథంలో చాలా మంది విధవరాళ్ళు ఉన్నారు. అన్న అనే ఒక ప్రవక్త్రిని 84 ఏండ్లుగా విధవరాలుగా ఉండి తన ప్రవర్తన చేత, తన భక్తి చేత ఆమె యేసుక్రీస్తు ప్రభువు దేవాలయానికి వచ్చినప్పుడు ఆ స్థలంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రూవెన్ గ్రేట్ లేడీ. బైబిల్ గ్రంథంలో రూతు కూడా విడోయరే. But God has given her another great fruitful husband. ఒక ఉన్నతమైన భర్తను తిరిగి బోయజ్ని ఇచ్చాడు. విధవరాలను గూర్చి బైబిల్ గ్రంథం సన్మానించమన్నది, ఎక్కడ వారిని అవమానించమని ఏ ట్రెడిషన్లో చెప్పదు. ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనుమలు కానీ ఉంటే వీరు మొదట తమ ఇంటి వారిని భక్తి కనపరుచుటకు, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకోవాలి. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకోవాలి. ఇవాళ ఇది ఇండియాలో చట్టం చేయాల్సి వచ్చింది. ప్రత్యుపకారం. If a widow has children or grandchildren, let them first learn to show godliness to their own household and to make some return of their parents, for this is pleasing in the sight of God. నిన్నటి మధ్యాహ్నం ఆదివారం కదా, నిన్న చర్చిలో నేను ఒక ఫ్యామిలీకి చక్కటి కౌన్సిలింగ్ చెప్పాను. వాక్యంలో హౌస్ హోల్డ్, తన ఇంటి వారు, పేరెంట్స్ and other relatives within the members of the family, వీరు ఇంటిలోని వీరు ఏం చేయాలా? ప్రత్యుపకారం చేసుకునేవారుగా ఉండాలి. పర్టికులర్గా ప్రత్యేకంగా తల్లిదండ్రుల పట్ల బిడ్డలు, గ్రాండ్ పేరెంట్స్ పట్ల బిడ్డలు ప్రత్యుపకారం చేసేవారుగా ఉండాలి. భారతదేశంలో ఓల్డ్ పేరెంట్స్ చాలా నిర్లక్ష్యపరచబడుతున్నారు. కాబట్టి చట్టం చేయాల్సి వచ్చింది. ఏ కొడుకైనా కూతురైనా తల్లిదండ్రులను చూడకపోతే వృద్ధాప్యంలో వారిని మొదట కౌన్సిలింగ్ పిలుస్తారు, వినకపోతే కేసు కట్టి లోపలేస్తారు. ఇది చట్టం. ఇవాళ నాకు తెలిసి ఒక తల్లిగారు ఉన్నారు, ఆవిడికి కుమారులు ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత కుమారులు సరిగా చూడటం లేదు, వేధిస్తున్నారు. ఆమె ఒక ఉన్నత అధికారిని కలుసుకొని బిడ్డల మీద ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు అందుకున్న తర్వాత ఆ ఉన్నతాధికారి వారిని పిలిపించారు. తల్లిని జాగ్రత్తగా చూసుకోకపోతే చెరసాలకు పంపిస్తామన్నారు. అప్పటి నుంచి ఆవిడని జాగ్రత్తగా చూసుకున్నారు ఆ కుటుంబం. విధవరాలు, సొంత తల్లే, కానీ శుభకార్యాల్లో కనపడకూడదు, ఎదురు రాకూడదు, నిర్లక్ష్యంగా మాట్లాడటం, తల్లిని అవమానంగా మాట్లాడటం, మ్యాన్ హ్యాండిల్ చేయటం, కొట్టడం. దేవుని వాక్యము సంఘములో ఉన్నవారు వీటిని వెంటనే సరి చేసుకోవాలి. ఇట్లాంటి దురవస్థ సంఘంలో ఉండకూడదు. తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించి దీర్ఘాయుషులు కావాలని వాక్యం చెబుతాను. తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయాలి. ఓల్డ్ ఏజ్లో పేరెంట్స్ని వదిలేస్తున్నారు. మా అమ్మ 2016 సెప్టెంబర్ 17 చనిపోయాను. 2 సంవత్సరాలు అయిపోయాయి. మా అమ్మ జీవించిన కాలం మా అమ్మ ఒక గజెటెడ్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయింది. చాలా పెద్ద మొత్తంలో పెన్షన్ అందుకునేది. 78 years బతికింది. ఆవిడ చివరి రోజుల్లో ఆవిడ అడిగేది ఏంటంటే, కనపడలేదే నాకు అని అడుగుతుండేది. కనపడలేదే, ఎప్పుడు కనపడ్డావు, నాకు ఎంతకాలం అయింది నువ్వు కనపడి అనేది. ఒకరోజైనా కూడా, 2 రోజులైనా కూడా. తర్వాత నేను ఆలోచించి ఎందుకు ఇట్లా అడుగుతూ ఉంది ఆవిడ. నిన్న కదా కనపడ్డాము, ఇవాళే కదా, పొద్దున్నే కదా కనపడ్డాము, మళ్ళీ ఎందుకు కనపడలేదు అని అడుగుతోంది. ఓల్డ్ ఏజ్ పీపుల్, వారి సైకాలజీ, వారి మనస్తత్వం మనం ఒకసారి గమనిస్తే, వాళ్ళు ఒకప్పుడు చాలా పెద్ద పెద్ద పనులు చేసి గొప్పవారుగా ఉండి స్లోలీ దే విల్ బికమ్ ద డిపెండెంట్స్. చాలా స్లోగా వాళ్ళు డిపెండెంట్స్ అవుతారు. అది ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నవాడినైనా, ఎంత ఘనమైనటువంటి ఆదాయం సంపాదించుకుని ఇప్పటికి ఆస్తులు కూర్చిన వాడైనా, ఎంత పెద్ద పెన్షనర్ అయినా ఓల్డ్ ఏజ్లోకి వచ్చేటప్పటికి సాధారణంగా ముసలోడా నీకెందుకు, ముసలిదానా నీకెందుకు, కూర్చో, మాట్లాడకు, ఇట్లా మాట్లాడుతుంటారు. అది భర్త చనిపోయినోడు ఆ ముసలావిడంటే ఇంకా లోకుగా, ఇంకా ఒకప్పుడు గజగజలాడిన కోడళ్ళు వృద్ధులైపోయిన అత్తగారులను చూసి పరిహాసంగా ఉంటారు. ఇవన్నీ సమాజంలో జరుగుతున్నటువంటివే. వీటి విషయం పౌలు గారు తిమోతికి ఎప్పుడు రాశాడండి? ఫ్యామిలీ డిగ్నిటీ, రెస్పెక్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, ఇండివిజువల్ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా సంఘంలో బోధించమన్నాడు. ఎవడైనా పాస్టర్ పుల్పిట్ మీద ఉండి మీ అత్తగారితో జాగ్రత్తగా ఉండు, మీ అత్తగారిని ప్రేమగా చూసుకో అని చెప్తే ఆ పాస్టర్ మార్చేమనే దినాల్లో ఉన్నాం ఇవాళ మనం. సంఘము మారు మనసు పొందినది, రక్షణ పొందినది, దేవుని యొక్క రాజ్యమునకు ప్రతినిధిగా ఉన్నది. అట్టి సంఘములో ఒక విధవరాలను, వృద్ధాప్యులను తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, who will teach the society about the values? ఎవరు నేర్పిస్తారు సమాజానికి? అది మనం ఆలోచించాలి. నేర్చుకోమన్నాడు. తన తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకో. మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచడం నేర్చుకోండి. గాడ్లీనెస్ అట్ హోమ్. మన ఊరంతా భక్తి చాటుతాం, ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళకి భక్తి చాటం, ప్రేమ చాటం, నీతి చాటం, న్యాయం చాటం. అందుకనే ఒక సామెత పుట్టింది, బీ సెయింట్ ఎట్ హోమ్. ఇంట్లో భక్తుడిగా ఉండాల. ఇంటి బయట అందరూ భక్తులే. ఇంటిలో వాళ్ళు చెప్పాలి వీడు భక్తుడని. ఇంటిలో వాడు చెప్పాలి ప్రేయర్ఫుల్, హంబల్, అది ఇంట్లో వాళ్ళు చెప్పాలి.
ఇంట్లో వాళ్ళు అసలు మన సంగతి చెప్తారు, మన క్యారెక్టర్ ఏంటి, మన రియాక్షన్స్ ఏంటి, మన రెస్పాన్సెస్ ఏంటి, మన యాటిట్యూడ్స్ ఏంటి, చిన్న చిన్న వాటిలో మనం ఎట్లా చవకగా బయటపడిపోతుంటాం. ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పేస్తారు. అందుకే ఇంటిలో భక్తిగా ఉండమన్నాడు. బీ స్పిరిచువల్ ఎట్ హోమ్. నీ గృహములో నువ్వు ఆధ్యాత్మికంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉండమన్నాడు కదా, 24 గంటలు ముసుగేసుకొని ప్రార్థన చేయబాక. దట్స్ నాట్ ది స్పిరిచువాలిటీ. లీవింగ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్, అన్ని బాధ్యతలు వదిలిపెట్టేసి దేవుడో అని చెప్పి కూర్చోటంగా. దేవుడు నీకు చాలా బాధ్యతలు ఇచ్చాడు. తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల బాధ్యత, గ్రాండ్ పేరెంట్స్ బాధ్యత. నేర్చుకో, లెర్న్ ఇట్. మొదట నేర్చుకోమన్నాడు. మొట్టమొదట ఒక భక్తుడు, ఒక విశ్వాసి తన కుటుంబంలో తాను నేర్చుకోవాలి కుటుంబానికి మాదిరిగా ఉండటం. సంఘంలోని ప్రతి కుటుంబం కూడా ఏ కుటుంబానికి ఆ కుటుంబంలోని వాడు ఒకరికి ఒకళ్ళు మాదిరిగా ఉండి ప్రోత్సహించుకోగలగాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. పిల్లలు కానీ మనుమలు కానీ ఉంటే విధవరాలకి వాళ్ళు మొదట ఏం నేర్చుకోవాలంటే భక్తి కనపరచటము, ప్రత్యుపకారము చేయటము నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది. దిస్ ఈస్ ప్లీజింగ్ టు ద ఐస్ ఆఫ్ ద గాడ్. కుటుంబము మాదిరిగా, కుటుంబము పరలోక ప్రతినిధిగా ఉండటం దేవునికి ఇష్టం. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. దేవుడు చెప్పాలి పరలోకం, ఇదిగో ఇదిరా బాబు మా కుటుంబాలు ఇట్లుంటాయి. కొన్ని కంపెనీస్ వారి ఉద్యోగుల యొక్క లైఫ్, వారు జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు కొన్ని కంపెనీస్లో. అందుకే వాళ్లకు ట్రావెల్, A+ ట్రావెల్, AC ట్రావెల్, అలాగే వాళ్ళకు అకామిడేషన్స్ నెంబర్ 1 ఫ్లాట్స్ లేదా హైలీ పెయిడ్ హౌస్ రెంట్స్, అలాగే వాళ్ళకి చక్కటి వైద్య సహకారం ఇచ్చేటువంటి ఇన్సూరెన్సెస్, కార్డ్స్, హెల్త్ కార్డ్స్, వాళ్ళు ఫైనాన్షియల్కి ఇబ్బంది పడుకోకుండా డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్. ఇలా మనం చూస్తే ఒక జీవన ప్రమాణం ఉన్నతంగా ఉంచేటట్టుగా ప్రయత్నం చేస్తారు. గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంచుతారు. పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, హాస్పిటల్, జిమ్, చక్కగా అన్నీ కూడా, ఒక సూపర్ బజార్, అన్నీ కూడా అవైలబుల్గా ఉంచుతారు. ఒక రిసెప్షన్, ఒక ట్రావెల్స్, అన్నీ కూడా ఏర్పాట్లో ఉంచుతారు. ఒక కంపెనీ అలా ఆలోచిస్తే దేవుని పిల్లలు ఎలా ఆలోచించాలి? ఇవన్నీ ఇచ్చే రిచ్ కండిషన్స్ నీకు లేకపోవచ్చు, కానీ వీటన్నిటి వెనక ఉన్న ప్రిన్సిపల్స్ మీట్ అయ్యేటువంటి ఆ మంచి హృదయం నీకుంటే చాలు. నీ తల్లిదండ్రులు నువ్వు ఏసీలో ఉంచవసరం లేదు. పెట్టగలిగితే పెట్టలేక ఓకే, గుడ్, వెరీ గుడ్. పెట్టలేకపోయినంత మాత్రాన్ని కాదు, అట్లీస్ట్ చలికి, అట్లీస్ట్ ఎండకు ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే సంతోషం. కేర్ అండ్ లవ్, షేరింగ్ లవ్, టేకింగ్ కేర్ అండ్ షేరింగ్ లవ్. అది లేతే అసలు వాడు క్రైస్తవుడే కాదు. కనుక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవాడు క్రైస్తవుడని చెప్పుకుంటే దేవుడు ఇష్టపడ్డ అట్లాంటి క్రైస్తవుడిని. గ్రాండ్ పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసేవాడిని దేవుడు ఇష్టపడ్డ. దేవునికి అది ఇష్టం కాదు. విధవరాలను చులకనగా చూసేవాడిని దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు ఇష్టపడ్డాడు. ఇండియన్ సంస్కృతి, మనం మతాన్ని తప్పు పట్టాలా, శాస్త్రాలను తప్పు పట్టాలా, పెద్దల మూర్ఖత్వాలను తప్పు పట్టాలా, దేన్ని తప్పు పట్టాలి అనే చర్చ జరిగితే ఇవాళ పెద్ద తగువే. దాని మీద చాలామంది కోపం వచ్చేస్తుంది.
కులమా మూలమా, కులమా మూలాల ఏమిటి అనేది TV9లో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వచ్చింది. మీరు మీ సెల్ ఫోన్స్లో యూట్యూబ్లో కొట్టి చూడండి. ప్రతి మానవుడు ప్రపంచంలో ఒక్క తల్లి నుంచే వచ్చాడని రుజువు చేస్తూ DNA తెలియచేస్తోంది అని అంటూ భారతదేశంలో కులమూలాలు దెబ్బతినిపోతాయి, దీనివల్ల సైన్స్ శాస్త్రాలను పరిహసిస్తోంది అని చెప్పి చాలా క్లియర్గా ఒక ఆర్టికల్ ప్రజెంట్ చేశారు, ఒక వీడియో ప్రజెంటేషన్ వచ్చింది. ఇవాళ మతాలు, సనాతన ధర్మాలు ఆయా కాలాలలో మనుషుల యొక్క జీవన ప్రమాణాల్లో వృద్ధి కొరకు ఏర్పరచుకున్న నియమాలు మూఢనమ్మకాలు కాటానికి వీల్లేదు. మూఢనమ్మకాలు కాటానికి వీల్లేదు. ఫలానా వాడు, ఫలానా ప్రొఫెట్, లేకపోతే ఫలానా గాడ్ ఫలానా చేశారు కనుక మనం కూడా అదే చేయాలని. నబీల్ ఖురేషి అని ఒక ముస్లిం కన్వర్ట్ 2017 సెప్టెంబర్ 16 చనిపోయాడు. 34 years యంగ్ మ్యాన్, పాకిస్తానీ బార్న్ అమెరికన్, పాకిస్తానీ పేరెంట్స్, ఉగాండా గ్రాండ్ పేరెంట్స్. ఆయన సాక్ష్యం చెప్పాడు. నబీల్ ఖురేషి ఆయన చెప్పింది ఏంటంటే, టాయిలెట్లోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లెగ్ యూజ్ చేయాలట. ఎందుకంటే పలానా ప్రొఫెట్ గారు అలా చేశారు కాబట్టి వెన్ యు ఆర్ గోయింగ్ టు ద బాత్రూమ్, టాయిలెట్ రూమ్, వాష్రూమ్, యూ పుట్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫస్ట్. ఇప్పుడు మనం ఇళ్లలోకి వెళ్తాం కదా, ఇంట్లోకి వెళ్ళేప్పుడు పుట్ యువర్ రైట్ లెగ్ ఫస్ట్ అంటారు మన కల్చర్లో. కొత్తగా ఏదన్నా ఓపెనింగ్ అయిందనుకోండి, ముందు కుడి కాలు పెట్టి లోపల రండి అమ్మ అంటారు. ఏంటి కుడి, ఏంటి ఎడమ? ఎడమ కుడి రెండిటికి తేడా ఏముంటుంది? రెండు కాళ్ళు ఇచ్చాడు దేవుడు, ఒక కాలు కాదు కదా. కాబట్టి కుడి కాలు ముందు పెట్టు అని ఒక చోట ఒకటి చెప్తే, ఎడమ కాలు పెట్టని ఇంకో మతం చెప్తే, ఏ కాలు పెట్టాలి రెండు ఎగిరి దూకని ఇంకో మతం చెప్తుందా? సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్? డిగ్నిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనిషిని భయకంపితులను చేసేటువంటి, మనిషిని సహజ జీవితానికి దూరం చేసేటువంటి, స్థితికి దూరం చేసేటువంటి బోధనలు బైబిల్ ఖండించింది. బైబిల్లో అక్షరార్థంగా అనేక విషయాలు ఉన్నాయి, అవన్నీ చేయమని కాదు. ఉలిక్కిపడద్దు. భక్తుడైనటువంటి అబ్రహాము ఆ దినాల్లోనే గుడారాల్లో నివసించాడు కాబట్టి నేను స్లాబ్ వేయను, మా ఇంటికి నేను గుడారం వేసుకుంటానంటే, మరి గుడారం వేసావు బాగానే ఉంది, గుడ్లు పెంచావా? ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? ఏసీ ఎందుకు పెట్టుకున్నావు? ఫ్యాన్లు ఎందుకు వేసుకున్నావు? లైట్లు ఎందుకు పెట్టుకున్నావు? కాబట్టి అక్కడ గుడారంలో జీవించాడు అన్నప్పుడు రిచ్ మ్యాన్ డ్వెల్డ్ ఇన్ షెడ్స్, ఇన్ టెంట్స్ అంటే ఏంటి అర్థం? హంబుల్నెస్ అక్కడ, అంతేగాని గుడారాల్లో బతకండి, మళ్ళీ గుడారాలు వేసుకోండి. గుడారాల పండుగను పెట్టాడు ఏసన్ గారు. దానికి పిచ్చ క్రేజ్ అండి. 40 లక్షల మంది వచ్చారని వేసుకుంటున్నారు వాళ్ళ పేపర్స్లో. గుడారాల పండుగ ఏంటి? హౌ టు అట్రాక్ట్ ద పీపుల్ అన్ని మాట్లాడి, ఆ ట్రెడిషన్ చూపించి, ఆ వాక్యం చూపించి, ఇట్స్ నాట్ అప్లికబుల్ టుడే ఫర్ క్రిస్టియన్స్. జూయిష్ పీపుల్కి గుడారాల పండుగ ఉంది, ఎందుకంటే వాళ్ళు గుడారాల్లో నివసించారు కనుక. పెద్దవారి గుడారాలు లేని కాలంలో ధనవంతులైన తర్వాత ఆ లైఫ్ పితరులది మర్చిపోకుండా ఉండటానికి ఒక రోజు పెట్టాడు. అది కొంచెం కాలం గుడారాలు వేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు, వాళ్ళ ఇళ్ళ కాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు అది పెట్టుకొని కూర్చుంటే అది ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ట్రెడిషన్ అయిపోయి, వ్యవహారం అయిపోయి, ఆచారం అయిపోయి, అది ప్రాక్టీస్ చేయాల్సి వచ్చి అదొక కల్ట్ కింద తయారైపోతుంది.
కాబట్టి బైబిల్ వెలుగునివ్వాలి, బైబిల్ చీకటి ఇవ్వకూడదు. బైబిల్ నేను అనుసరిస్తున్నానని చెప్పి డార్క్నెస్లోకి వెళ్ళిపోకూడదు, దురాచారంకి వెళ్ళిపోకూడదు, మనుషులకు వాల్యూ ఇవ్వకుండా అయిపోకూడదు. యూ షుడ్ వాల్యూ ద పీపుల్, గివ్ ద డిగ్నిటీ టు ద పీపుల్, రెస్పెక్ట్ ద పీపుల్. వాళ్ళ స్థితిగతులను బట్టి కాదు, వాళ్ళ పరిస్థితులను బట్టి కాదు. వాళ్ళు మనుషులు, దేవుని స్వరూపం కలిగిన వారు, దేవుని పోలికలో చేయబడిన వాళ్ళు. దే ఆర్ సో ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వై ఆర్ యూ డినయింగ్ దెమ్? వై ఆర్ యూ నెగ్లెక్టింగ్ దెమ్? వై ఆర్ యూ స్కోలింగ్ దెమ్? వై ఆర్ యూ డిబేటింగ్ దెమ్? నో రైట్. నేర్చుకోండి, నేర్చుకోండి, మొదట నేర్చుకోండి అన్నాడు పౌలు గారు. చిన్న ఆయన కాదండి, ఆయన మామూలుగా మొదట యూ ఫస్ట్ గో అండ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ యువర్ పీపుల్, హౌ టు ట్రీట్ యువర్ పేరెంట్స్. నీ కుటుంబాన్ని ఎట్లా గౌరవించాలో, నీ తల్లిదండ్రులను ఎట్లా ఉపకారం చేయాలో, విధవరాలు నీ కుటుంబంలో వాళ్ళని ఎట్లా గౌరవించుకోవాలో అది నేర్చుకోపో, బయటకు ఉందన్నాడు. వాక్యము వెలుగునిస్తుంది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇది దేవునికి అనుకూలమై ఉన్నది, ఇది దేవునికి అనుకూలమై ఉన్నది. ఏ విధవరాలకైనా పిల్లలు కానీ ఎవరున్నా కూడా మొదట నేర్చుకోవాలి. ఆ పిల్లలు ఆ విధవరాలకి భక్తిగా ఉంటూ నేర్చుకోవాలి. జతానాబాయ్ అని ఒక జైన్ కుటుంబీకురాలు, వృద్ధురాలు, ఏలూరు ఫ్యామిలీస్లో ఉన్నారు. నేను వాళ్ళతోని ఒక 15-20 days నేను కొంచెం పరిచయంగా ఉండి దగ్గరుండి అబ్జర్వ్ చేశాను. నేను క్యాన్సర్ హాస్పిటల్లో ఇతర ప్లేసెస్లో భోజనాలు పెట్టిన టైంలో వాళ్ళు నా సహకారానికి వచ్చారు, నాకు సహకారిగా నిలబడ్డారు. జతనాభాయ్ ఆవిడ పేరు, ఓల్డ్ ఉమెన్. ఆవిడ చనిపోయింది, నేను వెళ్ళాను. ఆవిడ సిక్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్, వాళ్ళ బిడ్డలు చాలా మంచి బిజినెస్ పీపుల్, వాళ్ళంతా కూడా జైన్స్ ఫ్యామిలీ. వాళ్ళు ఆ ఓల్డ్ ఉమెన్ చుట్టూ హాస్పిటల్లో, ఆంధ్ర హాస్పిటల్లో నేను వెళ్ళాను, ప్రేయర్ చేద్దామని వెళ్ళాను. ఆవిడ అప్పటికే కోమలో ఉంది. ఫ్యామిలీ వంతులు వేసుకొని ఆవిడ చుట్టూతా కూర్చొని కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకులు, మనవళ్ళు, దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద డెత్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ హర్ రికవరీ. ఆయన ఏడుస్తూ చెప్పాడు పెద్ద ఆయన, అందులో ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదండి, సౌఖ్యంగా బతికితే చాలు. డాక్టర్స్ చెప్పారు ఇమ్మీడియట్గా ఆవిడని హైదరాబాద్ తీసుకెళ్ళాలి. వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళాలి. దే స్పెంట్ lakhs of rupees on her. ఓల్డ్ విడో, బ్రతకదని తెలుసు, డాక్టర్లకు తెలుసు, చెప్పారు. అయినా ఆ కుటుంబం ప్రాకులాట చూసినప్పుడు, ఆ తర్వాత ఆవిడ మెమోరియల్ సర్వీస్ కూడా వెళ్ళాను నేను. దే ఆర్ జైన్స్, హిందూస్. నేను చూశాను, వాళ్ళ కల్చర్ చూశాను, వాళ్ళ డిసిప్లిన్ చూశాను, వాళ్ళ యాక్సెప్టెన్స్ చూశాను, ఆమె కొరకు వాళ్ళు పడ్డ తపన చూశాను. ఆవిడ చనిపోయినప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ ఆ బాడీని లిఫ్ట్ చేసేటప్పుడు మగపిల్లలు ఏడుస్తున్న తీరు చూశాను. చాలా క్రైస్తవ సమాధులకు నేను వెళ్తుంటాను. బరియల్ గ్రౌండ్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఒక సేవకునిగా నేను చూశాను. సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. We need to learn from outsiders of the church sometimes. ఇక్కడ ఇన్సైడ్ ద చర్చ్, అవుట్ సైడ్ ద చర్చ్ కాదు, హ్యూమన్ డిగ్నిటీ నేర్పించారా చర్చిలో? రెస్పెక్టింగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ నేర్పించారా నీ చర్చిలో? ఎల్డర్స్ పట్ల భయము, భక్తి కనపరచడం నేర్పించారా నీ చర్చిలో? హాయ్ బాయ్ కల్చర్ అయినా? జాగ్రత్త సంగమా, నీవు మారకపోతే సమాజాన్ని మార్పును గురించి సవాలు చేయలేవు. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను మీరు దీవించండి. చర్చ్ గ్రేట్ మోడల్ టు ద సొసైటీ.
బిల్డ్ ఇట్ లైక్ దట్ లార్డ్. అలా సంఘాన్ని నిర్మాణం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక.